ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి నిందితుల వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ 27 సంవత్సరాలు వ్యక్తి వెంకటరమణ భార్యను గతంలో వన్ సైడ్ లవ్ చేసి పెళ్లి చేయాలని ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడగగా వారు నిరాకరించి వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తనను మర్చిపోలేక చెడు అలవాట్లకు బానిసగా మారి తననే గుర్తు చేసుకుంటూ నిందితుడు పవన్ ఇటీవల జాబ్ కోసం హైదరాబాద్లోని కేపీహెచ్సి వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇక్కడే నివాసం ఉంటుందని తెలుసుకున్న పవన్ తనకు దక్కకుండా వెంకటరమణకు ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకొని ఈ నెల 12వ తేదీన తనతో గొడవపడి మరో 4 స్నేహితుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో గొడవకు దిగి కత్తితో గుండెలో పొడిచి దాడి చేయడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరుసటి రోజు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి పరారీలో ఉన్న పవన్ను గాలింపు చర్యలు చేపట్టి నేడు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితులను నేడు రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. సర్దార్ సింగ్ డిసీజన్ కూడా అదే సరేదా అందరికి. సో సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ లిమిట్స్లో కుకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11, 12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. ఇతనికి 32 ఇయర్స్ ఉంటాయి. డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను A1 ఇతనికి 27 సంవత్సరాలు. ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటంటే ఈ A1 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీ తోటి అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు. ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. ఈ A1 అక్యూజ్డ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున 11th అంటే ఆదివారం రోజు నైట్ 11 o'clock ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు. అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు. వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు ఇతను అక్యూజ్డ్ సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిడితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి, వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకతను ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు, ఒకతను జువెనైల్ ఉన్నాడు, అతని పేరు మనం చెప్పలేము. సో వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను మాట్లాడుతూ ఉంటే ఆ గ్రిల్ ఉంది, ఆ గ్రిల్కి ఆనుకొని మాట్లాడుతూ ఉంటే పదునైన చాకుతోటి హార్ట్ పై ఒకే పోటు పొడిచినాడు. దాంతో అతను ఇమీడియట్గా ఒక 3-4 నిమిషాల్లోనే గుండెకి గాయం కావడం వల్ల చనిపోయినాడు. సో దాని మీద మనం కేసు నమోదు చేసినాము. 12వ తారీఖు సోమవారం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి కేసు నమోదు చేసి ఒక 4 అక్యూజ్డ్ A1 తప్ప మిగతా వాళ్ళందరినీ 13వ తారీఖు అరెస్ట్ చేసినాము. A1ని ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేసినాము, రిమాండ్కి పంపించినాము. సో ఈ కేసులో చాలా సక్సెస్ఫుల్గా వ్యవహరించిన SHO, ACP కుకట్పల్లి, SHO KPHB, DI KPHB అండ్ అదర్ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.